ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ స్ఫూర్తిని పొందాలని రాష్ట్ర అబ్కారీ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ చూస్తూ వారి ఆశయ సాధన కొరకు స్ఫూర్తి పొందాలని ప్రజలను సూచించారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభకు విచ్చేసినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విగ్రహదాత వారితో పాటు దాతలందరికీ, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వేదికమైనటువంటి మిత్రులందరికీ, అన్ని సంఘాల నాయకులకు, సూగూరు గ్రామ సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులందరికీ, అధికారులకందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇప్పటిదాకా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన గురుమూర్తి గారు మాట్లాడి ఉన్నారు. ఆయన ఈ రిజర్వేషన్లు వచ్చేది కాదు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు రాష్ట్రపతి వరకు ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం ఇప్పటివరకు అమలు పరుచుకుంటున్నాం. భావితరాలకు ఏం కావాలో అప్పట్లోనే ఆయన అంత పెద్ద మనసు వేసుకొని ఆ రాజ్యాంగం రాసినందుకు మనం ఇక్కడ సూగూరు గ్రామం తరపున ఇక్కడ ఉన్న అందరం ఒక్కసారి మనం చప్పట్లు కొట్టి ఆయనకు అభినందన